హైదరాబాద్ అంటే చాలామంది సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. నార్త్ ఇండియా నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా ఒక్కసారి హైదరాబాద్ నుంచి పర్ల్స్ కొనుక్కెళ్ళాలని అడుగుతుంటారు. ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంటారు. చార్మినార్ చుట్టూ షాపులని వెతికేస్తూ ఉంటారు. హైదరాబాద్కి ఇలా పర్ల్ సిటీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన పక్కన పెడితే హైదరాబాద్ పర్ల్స్కి త్వరలో జిఐ ట్యాగ్ రాబోతుందంటే వస్తుందనే చెప్పాలి. దానికి సంబంధించి ప్రాసెస్ మొదలైందంట. ఆల్రెడీ లాడ్ బజార్ లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చేసింది. ఇక హైదరాబాద్ పర్ల్స్, అసలు హైదరాబాద్ చుట్టూ సముద్రాలు లేవే, ఈ పర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పటి నుంచో ఎలా వచ్చాయి, ఇక్కడ పర్ల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ కుతుబ్ షాహీ డైనస్టీ, ఆ తర్వాత నిజామ్స్, వీళ్ళందరూ కూడా పర్ల్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరికీ పర్ల్స్ అంటే చాలా మక్కువ అన్నమాట. ముఖ్యంగా అరేబియన్ గల్ఫ్ నుంచి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే బస్రా అనే ప్రాంతం నుంచి హైదరాబాదీసు పర్ల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారంట. అక్కడి నుంచి చార్మినార్ చుట్టూ పాత బస్తీలో ఈ పర్ల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది బాగా స్టార్ట్ అయింది అనమాట. ఈ ఇండస్ట్రీ అనేది చాలా మందికి లైవ్లీహుడ్, చాలా మందికి జీవనోపాధి కూడా కల్పిస్తుంది. మనం చూస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక సూచి, హైదరాబాద్ పర్ల్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. త్వరలో జిఐ ట్యాగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలుగు పర్ల్ మర్చెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ సికింద్రాబాద్ పర్ల్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిసి అప్లై చేశారంట జిఐ ట్యాగ్ కోసం. హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ పర్ల్స్ అని మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, లాడ్ బజార్లో, పత్తేర్గట్టి, ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్ల్స్ డ్రిల్లింగ్, బ్లీచింగ్, గ్రేడింగ్, స్ట్రింగింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. హైదరాబాద్ అనేది జ్యువెలరీ డిజైనింగ్కి, జ్యువెలరీ మేకింగ్కి చాలా ఫేమస్ అనమాట. అయితే హైదరాబాదీ పర్ల్స్ సెట్ లేదే మన జ్యువెలరీ కలెక్షన్ ఇన్కంప్లీట్ అని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. అయితే న్యాచురల్గా దొరికే పర్ల్స్ అనేవి ఈ మధ్య బాగా తక్కువైపోయాయి. హైదరాబాద్ సంబంధించి చూస్తే కనుక మనం ప్రాసెసింగ్ చేసే మేజర్గా కల్చర్డ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కావచ్చు, రైస్ పర్ల్స్ కావచ్చు, అదేవిధంగా హైబ్రిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జపాన్, చైనా, శ్రీలంక దగ్గర నుంచి ఇప్పుడు తెచ్చుకుంటున్నామంట. ఇప్పుడు మన హైదరాబాద్ పర్ల్స్ చూస్తే కనుక టిపికల్ ఆర్టిస్టిక్ ప్రాక్టీసెస్, క్రాఫ్ట్మెన్షిప్, మన కల్చరల్ డైవర్సిటీ, ఇవన్నీ కూడా మన పర్ల్స్ ప్రాసెసింగ్లో ఉట్టిపడతాయి అనమాట. ఇప్పుడు హైదరాబాద్ పర్ల్స్ కనుక జిఐ ట్యాగ్ వస్తే మన పర్ల్స్ యొక్క క్రాఫ్ట్మెన్షిప్ కావచ్చు, వాటి యొక్క ఐడెంటిటీ కావచ్చు, ఆ వృత్తిలో ఆధారపడిన కొన్ని లక్షల మంది జీవితాలు కావచ్చు, ఇవన్నీ బాగుపడతాయి. హైదరాబాద్ పర్ల్స్కి ఒక డిమాండ్ వస్తే, ఇంకా ఆల్రెడీ డిమాండ్ ఉంది, ఇంకా గుర్తింపు పెరుగుద్ది, ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండింగ్ కూడా బాగా పెరుగుద్ది. దానికోసమే హైదరాబాద్ పర్ల్స్ కోసం జిఐ ట్యాగ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.